జిందాబాద్ 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 జిందాబాద్. కేంద్ర ప్రభుత్వము ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ ఇది రైతులకు, ప్రజలకు, నిరుద్యోగులకు అందరికీ వ్యతిరేకంగా ఉన్నది. ఈ బడ్జెట్ను సవరించాలని సిపిఎం పార్టీ మెదక్ జిల్లా సమితి నుంచి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వము కేవలం కార్పొరేట్లకు, పెద్ద పెద్ద పరిశ్రమలకు అనుకూలమైనటువంటి బడ్జెట్ను ప్రవేశపెట్టింది తప్ప ఇందులో 140 కోట్ల ప్రజలకు ఉపయోగపడే విధంగా బడ్జెట్ లేదు. ఇలా నిరుద్యోగులకు ఎటువంటి ఉపాధి కల్పించడం లేదు. కార్మికులను అసలు కేంద్ర ప్రభుత్వ పథకాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు కూడా ఎలాంటి వేతనాలను నిర్వహిస్తున్నట్టు వాళ్ళ యొక్క ఉద్యోగ భద్రత ఉంటున్నట్టుగా ప్రభుత్వము ఇందులో బడ్జెట్లో చూపించలేదు. మరి కేంద్ర ప్రభుత్వ పథకాలను కింది స్థాయికి తీసుకుపోయేటటువంటి ఇలా స్కిల్ వర్కర్లను ఇలా కార్మికులను గుర్తించాలి. కనీస వేతనం 26,000 ఇవ్వాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. అలాంటిది లేదు. అలాగే నిరుద్యోగులకు ఉపాధి కల్పించే విధంగా పరిశ్రమలు మెదక్ జిల్లాకు ఏర్పాటు చేసే విధంగా ఆ విధంగా కూడా బడ్జెట్ లేదు. మరి తెలంగాణ ఏర్పడినప్పుడు ఏర్పాటు హామీని ఇచ్చింది. మరి హామీలను కూడా ఇలా తెలంగాణకు ఎలాంటి బడ్జెట్ను కేటాయించకుండా ఇలా బడ్జెట్లో అన్యాయం చేసే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇలా రైతులకు కానీ, ఉపాధి కూలీలకు కానీ, వ్యవసాయ కార్మికులకు కానీ ఏ విధమైనటువంటి ఉపయోగకరంగా ఈ బడ్జెట్ లేదు. కేవలం కార్పొరేట్లకు వర్తించే విధంగానే ఈ బడ్జెట్ ఉంది. కాబట్టి ఈ బడ్జెట్ను మేము వ్యతిరేకిస్తున్నాం. దీన్ని ప్రజా కార్మిక బడ్జెట్ కాకుండా ఇలా కార్పొరేట్గా ఏదైతే కేంద్ర బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదో దీన్ని మేము పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ సిపిఎం. జిందాబాద్ జిందాబాద్.